అనుకున్నానంటే సమస్యలు ఏమన్నా పరిష్కరిస్తూ హామీ ఏమన్నా ఇచ్చాడేమో రాజశేఖర రెడ్డి అనుకున్నాను. తీరా చూస్తే మంచి మైలేజ్ వచ్చేసింది మనకి. తిరుగులేదు, ఏడాది అద్భుతం చేసినట్టే మనం అని పండగ చేసుకుంటున్నారు. ఏంటంటే రక్తం పడుతున్న ఫోటోలు చూసి అదేనంటే వీళ్ళ సంతృప్తి. ఆ తర్వాత మళ్ళీ దాన్ని అక్కడితో అయిపోయింది ఉద్యమం. మళ్ళీ కొత్త ఉద్యమం ఎంచుకున్నారు. ఇట్లా ఉంది, అందుకని నాకు విరక్తి పుట్టింది అని చెప్పుకొచ్చాడు. అలాగే ఉంటుంది వీళ్ళ మనస్తత్వం. నిన్న వీళ్ళు కోరుకున్నది ఏంటంటే రక్తం ఓడిపోయి కుర్రోళ్ళు పిల్లలందరూ ఆడపిల్లలు బట్టలు చిరిగిపోయి కనబడాలని అనుకున్నారు. కానీ ఆ హింసలో రక్తం ఓడతా కనిపించింది పోలీసులు, రాళ్ళేస్తా కనబడింది విద్యార్థుల పేరుతో ఉన్నోళ్ళు. వాళ్ళందరూ విద్యార్థులు అని కూడా నేను అన్నాను. అలాగే అసలు నీటితో సంబంధం లేని వాళ్ళు, నీట్ విద్యార్థులు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అక్కడ? నీట్ అయినా ఏదైనా ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే వీళ్ళు చూపెట్టాలనుకుంటుంది గత కొన్ని నెలల నుంచి కూడా యువతరంలో అన్రెస్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు మీరు నేను చూసాం, చదువుకునే రోజులు ఏదో పని చేసుకు బతికాం కదా. ఇవాళ పిల్లల్ని అట్లా పని చేసుకొని ఇస్తున్నారు తల్లిదండ్రులు. అసలు పిల్లలు అట్లాంటి ఉద్యోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు నేనున్నాను, కొబ్బరి బోండాలు కొట్టాను, మందుల కొట్లో పనిచేశాను, బైండింగ్ షాప్లో పనిచేశాను, అనేక పనులు చేశాను. దీపావళి మంచామల షాపుల్లో పనిచేశాను, అనేక రకాలైన పనులు చేశాను. మీరైనా రకరకాల పనులు చేశారు. ఇది మన అమ్మ నాన్న పోషించక కాదు, మనం భవిష్యత్తులో